చేపల పులుసు ఇది చాలా బాగుంటుందండి. ఇది నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి. ఇలా చేసుకుంటే ముక్కలే కాదు పులుసు కూడా వదిలిపెట్టకుండా తింటాం, అంత బాగుంటుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లత. వెల్కమ్ టు లతాకాంత్ మ్యాజిక్. చేపల పులుసు చేసుకోవడానికి ముందుగా 2-3 సార్లు కడుక్కుని శుభ్రం చేసుకున్న చేప ముక్కలు తీసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 కేజీ చేప ముక్కలు తీసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్లు కారం, తగినంత ఉప్పు వేసుకోవాలండి. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. చేపల పులుసులోకి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకున్నాను. ఇలా చింతపండుని పిండి అందులో ఉన్న రసాన్ని ఈ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. మరికొన్ని నీళ్లు పోసుకొని ఈ చింతపండులో ఉన్న రసాన్ని మొత్తాన్ని పిండుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ పిప్పిని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒకవేళ చేపల పులుసులోకి పులుపు సరిపోకపోతే ఈ పిప్పిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. చేపల పులుసు చేసుకోవడానికి ఇందులో 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. ఒక 3 నిమిషాలు ఫ్రై అవ్వడానికి మూత పెట్టి ఫ్రై అవనివ్వండి. 3 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అవుతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటాని వేసుకోండి. 2 లవంగాలు వేసుకోండి. మొత్తం బాగా కలుపుకోండి. కలుపుకొని మరొకసారి మూత పెట్టుకుని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఒక 2-3 నిమిషాలు. 2-3 నిమిషాల తర్వాత చూస్తే టమాటాలు కొంచెం కుక్ అయి ఉంటాయండి. కొంచెం ఉడికితే చాలండి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే సేమ్ ప్యాన్లో మరొక కొంచెం ఆయిల్ వేసుకుని 4-5 పచ్చిమిరకాయలని చీలికలుగా వేసుకుని కట్ చేసుకుని వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూను మెంతులు జీలకర్ర పొడి అండి. ఈ మెంతులు జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది. దీనికి మెంతులు జీలకర్ర సమానంగా తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నది మెంతులు జీలకర్ర పొడి అండి. ఎక్కువ వేసుకోకండి, చేదొస్తుంది. అది ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకోండి, ముక్కలు చితికిపోతాయి. ముక్కలు వేసుకున్న తర్వాత ఈ పులుసుని పక్కన పెట్టుకుని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ ఫిష్ ముక్కల్ని ఫ్రై అవనివ్వండి. ఇలా 3 నిమిషాల తర్వాత ఫ్రై అయిన తర్వాత చేప ముక్కల్ని కొంచెం కలుపుకోండి, ఎక్కడన్నా అతుక్కున్నాయేమో అని. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఒకవేళ నీసు వాసన ఏమైనా అనిపిస్తున్నా ఇలా ఫ్రై అవటం మూలంగా ఆ నీసు వాసన కూడా పోతుందండి. తర్వాత ఈ ఇందాక మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసును పోసి వీడియోలో చూపిస్తున్న రీతిగా కలుపుకోండి. మీకు ఒకవేళ ఇలా కలుపుకోవడం కుదరకపోతే వెడల్పాటి స్పూన్ తీసుకోండి. ఇలా తీసుకుని జాగ్రత్తగా చేప ముక్కల్ని కలపండి. ఇక్కడ నేను స్పీడ్ మోడ్ పెట్టానండి, అందుకే కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది, కానీ మీరు స్లోగానే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూస్తే పులుసు మొత్తం కుతకుత అని ఉడుకుతుందండి. ఈ టైంలో మరొకసారి కలుపుకొని ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. అంటే ఉప్పు, కారం, పులుపు సరిపోయా లేవా అని ఇప్పుడే చెక్ చేసుకోవాలి. నాకు ఉప్పు తక్కువైంది, ఉప్పు వేసుకుంటున్నానండి. కారం తక్కువైనా కూడా కారం వేసుకోవచ్చు. ఒకవేళ చింతపండు పులుపు తక్కువైంది అనిపిస్తే మీకు ఇందాక పక్కన పెట్టుకున్న పిప్పిలోకి కొంచెం నీళ్లు పోసుకుని ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చండి. వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇలా కుత్త ఉడకనివ్వాలండి. ఎప్పటికప్పుడు 2-3 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి చేప ముక్కలు అతుకుంటున్నాయా అనేది. ఎందుకంటే మనం మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాము. హై ఫ్లేమ్లో చేస్తేనే చేపల పులుసు చాలా చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. చేసుకుని నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి చేపల పులుసులో. మ్యాక్సిమం స్పూన్ పెట్టకుండా ఇందాక చూపించిన వీడియోలో చూపించిన రీతిగానే చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ ఫ్లోట్ అవుతుంది.
15 నిమిషాలు అయిపోయిందండి. ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలండి. అంతే అండి, కర్రీ రెడీ. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదండి, అందుకే నేను వేసుకోలేదు. ఇలా ఖచ్చితంగా చేసుకొని చూడండి, చాలా 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 బాగుంటుందండి. ఇది చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. అంటే పొద్దున్న చేసుకుని రాత్రి తింటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.